దివ్యాంగులకు విశేష సేవలు అందించి ఎముకల వ్యాధి నివారణలో ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని విశిష్ట కీర్తి గడించిన టీటీడీ బోర్డు హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తన సేవలను మారిషస్ ప్రజలకు అందించాలని మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్కు విశ్వ వైద్య దివాంగు అనే ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం తన చేతుల మీదుగా ప్రదానం చేశారు. మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫినిక్స్లోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాదిని మారిషస్లోని తెలుగువారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరీక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది. వీటిలో భాగంగా మా తెలుగు తల్లి దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గూడూరు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకిత భావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధానమంత్రి సత్కరించారు. 4 దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం డాక్టర్ గూడూరు జగదీష్ను విశ్వ వైద్య దివాంగు బంధు అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకిత భావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు.